తమ్ముడా, ఇన్ని దినముల నుండి నీ దగ్గర చేస్తున్న వాడిని నన్ను విడిచి పోల్చుంటివా? నన్ను కూడా నీ వెనువెంటనే తీసుకొని వెళ్ళి. సరే రమ్ము తమ్ముడా, పోదాము రమ్ము. నాదా మనోహర, ఎక్కడికి వెళ్ళుచున్నారు? నేను మీ ఎంట వచ్చేదను. ప్రాణవల్లభ పనతి విడసి, ప్రాణవల్లభ పనతి విడసి, ప్రాణవల్లభ పనతి విడసి, ప్రాణవల్లభ పనతి విడసి, ఏలబోయెదరు కాల ప్రయాణం, ఏలబోయెదరు కాల ప్రయాణం, ఏలబోయెదరు కాల ప్రయాణం, ఏలబోయెదరు కాల ప్రయాణము. నాతిని విడుచుట న్యాయము కాదు, నాతిని విడచుట న్యాయము కాదు, నాతిని విడుచుట న్యాయము కాదు, నాతిని విడచుట న్యాయము కాదు. జాతిగా నిందెడ బాసియుండను, జాతిగా నిందెడ బాసియుండను, జాతిగా నిందెడ బాసియుండను. జాతిగా నిందెడ బాసియుండను. రామ రామ పారందామ, రామ అయోధ్య రామ, ప్రాణవల్లభ పనతిని విడసి, ఏలబోయెదరు కాల ప్రయాణము. రామచంద్ర, నీవు ఎక్కడికి వెళ్ళుచున్నారు? నేను మీ వెంట వచ్చేదను. సతికే పతి, పతికే సతి అని పెద్దలు చెప్పగా వినున్నాను. నీవు నన్ను విడిచిపెట్టి నీవు ఒక్కటే వెళ్ళడం న్యాయం కాదు. నేను మీ వెంట వచ్చేదను. నీవు ఎలా వచ్చావు? నేను ఒకటి చెప్పదా వినుము. పూలపై పాదము, పూలపై పాదము మోపి చుట్టెతిని, నడికాన నమ్మున నడచుటెట్లు. సఖీ, ఇతడు నిండు వెంగళలోన నీయడలు రాయడు, ఎండ వేడిమిటిని సాయించుటెట్లు. చిలుక పలుకులు విన్నా, చిలుక పలుకులు విన్నా ములికి పడతిని, సింహార్పటులన్నీయు చెలవుటెట్లు. ఎందరున్నను చిత్త మందు ఎందరున్నను చిత్త మందు ఒంటిగా విపుణమందు చెట్టు. ఎంచునే నెంచి నింగి చటా నుంచి పోవా, ఎంచునే నెంచి నింగి చట నుంచి పోవా, దలసియున్నాను గానని సంతసమునా. నీవు అత్తమామల ఎడకడు భక్తి కలిగి, నీవు అత్తమామల ఎడకడు భక్తి కలిగి, వారికి ఉపచారములు చేయు వలయు పడునే. శ్రీ రామచంద్ర మహారాజుకి సీత, నీవు ఇలాంటి దాంట్లో ఈ ఎండ వేడి నుంచి ఎలా తట్టుకురాగలవు? ఈ అరణ్యంలో ఎలా నడవగలవు? ఎలా ఉండగలవు? నీవు ఇంటిలోనే అత్తమామలతో అతి సుఖముగా ఆ ఇంటిలోనే ఉండుము. సరే నాదా, నీవన్నది నిజమే కానీ నేను ఒకటి చెప్పేదా వినుము. అన్నయ్య
వచ్చుట మరువజాల రామచంద్ర మిత్రులడుగగా నీదు మేలు వార్తలు తెలిసి భ్రమల వార్తలు తెలిపి బ్రతుకజాల నీ తల్లి నీకై నిరతంబు నెచ్చుచు జీర్ణింపుచుండవి చింపజాల సచ్చియుండిన బ్రతికిన సకుని కనులా ఎదటనే ఉండవలెనని కోరువారు ఆశ పడుదురుగాను రామ అరణ్యములకు నన్ను గొనిపో గదయ్య నీవు రామచంద్ర ఆ యొక్క అరణ్యముకు ఎంత కష్టమైనా నేను నీ వెంట వచ్చేదను. నీ యొక్క నీడ రూపము నేను నన్ను విడిచిపెట్టి నీ ఒక్కరివి వెళ్ళుట మంచిది కాదు నాదా. ఆడవారు ఎల్లప్పుడూ భర్త కళ్ళ ఎదుటనే ఉండాలి కానీ ఉండవాలని కోరుకున్నారు గాన నేను నీ వెంట వచ్చేదను. నన్ను తీసుకొని వెళ్ళు. సరే సరే అలాగే రమ్ము పోదాం. సరే నాదా వెళ్దాం. తల్లి కైకాదేవి అమ్మ నీకు వందరములు. అమ్మ కైకమ్మ సెలవింపు వందనమమ్మ. అమ్మ కైకమ్మ సెలవింపు వందనమమ్మ. అమ్మ కైకమ్మ సెలవింపు వందనమమ్మ. అమ్మ కైకమ్మ సెలవింపు వందనమమ్మ. కన్న తండ్రి మీద ఇంత కఠినంబు చేయదమ్మ. కన్న తండ్రి మీద ఇంత కఠినంబు చేయదమ్మ. ముద్దుల తమ్ముని పరుతుని బొమ్మాటికి దిట్టదమ్మ. ముద్దుల భరతుని తమ్ముని బొమ్మాటికి దిట్టదమ్మ. వనయంబుల రాజమ్మును ఏలుకొమ్మని చెప్పడమ్మ. వనయంబుల రాజమ్మును ఏలుకొమ్మని చెప్పడమ్మ. శరణు 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 నీకు కరుణించవే కల్పవల్లి. శరణు 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 నీకు కరుణించవే కల్పవల్లి. అమ్మ సెలవింపు కైకమ్మ వందనమమ్మ. అమ్మ సెలవింపు కైకమ్మ వందనమమ్మ. అమ్మ తల్లి ఈ సమయంలో నా తమ్ముడు భర్తుడు లేడు కాన సత్యరాజ్యమును వాణ్ణి పరిపాలించమని చెప్పుము. ఇక నేను వెలుచున్నవాడు. రామచంద్ర ఇటు వినుము. నీ తండ్రి వరములిచ్చే నిజముగా నాకు రామా. 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 నీతివంతుడవైతే నిలుపుము మాట రామా. నీతివంతుడవైతే నిలుపుము రామా. నీతివంతుడవైతే నిలుపుము మాట రామా. నీతివంతుడవైతే నిలుపుము మాట రామా.
జల్తార్ వస్త్రములు తీసి ఈ నార వస్త్రములు ధరించుకొని నీ తండ్రి మాటకై అరణ్యములకు వెళ్ళు. తల్లి ఇవన్నీ తమ్ముడే ఈ వ్యాపారం నీకిచ్చి మేము వెళ్ళివాడము. ఇదిగో నీవు కాదన్నప్పుడు మీరు యొక్క ఇదిగో ఇదిగో తీసుకోపో. మీరు నారవస్త్రములు ధరించిరాము స్వామి. అయినా శ్రీరామచంద్రుడు ఆ యొక్క కైకాదేవి కోరిన ప్రకారముగా పట్టు వస్త్రములు, బంగారు కిరీటములు, భుజ కీర్తులు, పట్టు వస్త్రములు వదిలి నార వస్త్రములు ధరించుకోవచ్చున్నారు. అంత దాన్ని శ్రీరాముడే వెళ్ళిపోయినాక ఇంకా నేను ఇక్కడ ఎందుకుంటా, నేను ఆ శ్రీరామచంద్రుడి సేవ చేసుకుంటా, అతనితో నేను పోయా. సేవక ఏడికి రా పోయేది నువ్వు? ఆ శ్రీరామచంద్రుడు ఎక్కబోచున్నాడో నేను అతని మాదిరిగానే వెళ్ళిపోతా. ఇది శ్రీరామచంద్రుడు అటువంటి వాడే కనక భూషములు దస్తారు వస్తువులు తీసి నారవస్త్రాన్ని కట్టుకొని వెళ్తున్నవాడు. ఓహో, పట్టు వస్త్రములు వదిలి నార వస్త్రములు ధరించిపోతానంట. అవునురా, అతని పాద సేవ చేసుకుంటా నేను బతకదే జరుగుందన్న. అయ్యో, ఇప్పుడే దొరికిందా నీకు సత్యం? ఇక జరుగుని కొద్దిగా. ఏడికి రా పోయేది? ఎవరి సేవకుడు రా? నేను ఇన్ని రోజులు ఈ అయోధ్య నగరం లోపల శ్రీరామచంద్రుడు ఆ దశరథ మహారాజు సేవ చేసుకుంటూ ఉన్నా. ఇప్పుడు ఆ రాముడు లేకపోయినాక నేను ఇక్కడ ఉండి ఏం చేస్తా? నేను వెళ్ళిపోతా. ఎట్లా అయిపోయేది? నా తిండి తిని ఓ నువ్వైతే పెట్టలకు పెట్టలు గడ్డలు గడ్డలు కాదా మరి? ఉంటా పెడతా అంటే తుంటా అన్న, పెడతా అంటే తుంటా అన్న. జరుగు. ఏడికి రా పోయేది? ఈ వస్త్రములన్నీ తీసిపోరా. ఓహో, అటు బంగారు వస్త్రములు తీసిపోయి బంగారు వస్త్రములు వదిలిపెట్టిపోయిండ్రు. ఈ వస్త్రములు నీవు వారి మాదిరిగానే ఈ వస్త్రాలు నీవంటావు. అవునురా, ఇవి నిజి కావు, నాయేరా. మా అత్తమామ పెళ్లి నాడు వ్యక్తిరు నాకు ఈ లేదురా, వస్త్రాలు. నేను మొన్న మా రాముల పెళ్లికి నేను పెట్టిన బాపతీరా. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి నీ వస్త్రాలు. అవునురా, నీ ఇంటికాడ ఉన్న రోజులు నీ సేవ చేసిన రోజులు ఏదున్నా నీదేనా? నాదే. నీదేనా ఈ వస్త్రాలు? ఈ వస్త్రాలన్నీ మాయే. అయినా అంత తండ్రి శ్రీరామచంద్రుడే బంగారు కిరీటము తీసి, అపకీర్తులు తీసి, అభరణాలు తీసి వెళ్ళిపోయింది. ఇక గీపో పట్టద్దు నాకెందుకు, కట్టుకొని పో. అరే సేవక, ఇదిగోరా. ఓ ఇదైతే దింపరా? లేదురా, అది కూడా మాయేరా. ఇది నీయేనంట. అవునురా, ఇది నువ్వు అన్నా. అవునురా, ఇది వారేనా? అవునురా. భగవంతా, అమ్మాయికి ఇది అద్దమ్మా. లేదురా, కొడుకున్నది అది తీసిన ఇదైతే అద్దమ్మా. అది భరతుని పెళ్లికి పెట్టిందిరా. ఏ జానదేవ పో. పో జానదేవ్, ఏ పని అయితే పో. అరే సేవక, ఇది కూడా మాదేరా. ఇది ఆ, ఇది చూద్దాం. ఇది ఇది నీ జాగ్రత్త అనుకుంటాను. లాగినేరా, బాగానే బాగానేరా. పో జానదేవ్ పో. ఏ ఫోన్ ఇచ్చినది పోని. అరే సేవక, ఇది ఇది కూడా ఇదే అదేరా. లేదురా, లేదురా. ఇచ్చేదాకా నేను వదలరా. ఇది అద్దమ్మా. లేదురా. అయినా అంత తండ్రి శ్రీరామచంద్రుడే వస్త్రాలు వదిలిపెట్టిండు.
బిల్లు కట్టలేదా డిసి వైరు ఇకపోయి రింగేం పీక్కుండా ఇంక ఒకటే కలెక్కింది ఇంకా పో రే సేవక ఇగో ఇది మాదేరా, ఇది మేము పెట్టిన బాపదేరా, ఇది మా సొమ్మేరా, అది కూడా రా. అయ్యా నేను మూసుకో బాగుండాలి చెప్తారు అరే సేవక రారా, పక్కకేసిన ఇంకొకటి ఉన్నదిరా, ఇదా అదేరా ఇదా నీకు తెలుసురా, నీకు తెలియదు ఏమున్నదిరా, ఇదా అవునురా. మెల్లగానే వేసిన ఆ, ఇక ఇక చాలా ఇక పక్కకు తరిగేది ఇక కానీ ఇక ఏది మరైతుందో చూద్దామంటే చూద్దాం పో చూసుడేరా, నువ్వు శ్రీరాముడితో పోతానంటే కాదురా, పోతా నాకు పోతా నాకు దాసుడపై ఉండక శ్రీరాముని అంటే పోతావు. నీకు నేను ఉంటా నీ పని నేను చెయ్యా నీకు నేను ఉంటా నీ పని నేను చెయ్యా పో ఇక ఇంకేమున్నది పో ఏ సేవక ఇదా అదేరా, ఇదా అదేరా, ఆ, ఇది తప్పదా అది తప్పదురా, తప్పదురా, ఎట్లా అయోధ్యాపుర వాసులారా, తల్లిని కలిసి ఓ తల్లి నీకిదేనా అందనమ్ముడు? తల్లి నేను మా తండ్రి మాట ప్రకారముకై నేను అరణ్యవాసములకు వెళ్ళసిన వాడను. నాకు కాన నాకు సెలవు సంగును. కుమారులారా, నాకు నారులారా, మీరు నారలు ధరించినారా, నాకు మారులారా, మీరు నారలు ధరించినారా, లోకమందున నాకు ఏమి గతిర నా కొడక, లోకమందున నాకు ఏమి గతిర నా కొడుక, నీ మాని కిరీటంబు ఏమాయేరా కొడక, నీ మాని కిరీటంబు ఏమాయేరా కొడుక, నీ మాని భూషణములు ఏమాయేరా కొడుక, బంగారు భూషణములు ఏమాయేరా కొడుక, జలదారు వస్త్రములు ఏమాయేరా కొడక, జలదారు వస్త్రములు ఏమాయేరా కొడుక, నాకు మారులార మీరు నారలు ధరించినారా, నాకు మారులార మీరు నారలు ధరించినారా, కుమార రామచంద్ర, నిన్ను విడిచి నేను ఎట్లా జీవించగలను నాయన? ఆ తల్లి తండ్రి మాట నిలుపుటకై నేను వెలిచిన వాడను. కానా నాకు సెలవు సంగును. నేను ఇప్పుడే వెళ్ళాను. కుమార రామచంద్ర, నీకు ఏమైనా సెలవు సంగదు నాయన? యుద్ధంలోకి వెళ్తున్నావని ఆశీర్వదించరా నిన్ను? నన్ను విడిచిపోతున్నావా తండ్రి? తల్లి చింతించకు. 14 సంవత్సరములు 14 గడియలుగా గడిపి వచ్చేదాను. ఇక నువ్వు వెళ్ళు. ఇక నేను వెళుచున్నాను. హే పురజనులారా,
అయోధ్య పురవాసులారా, తల్లులారా, మంత్రులారా, మా పినతల్లి అయిన కైకమ్మ మాట ప్రకారముకై నేను తల్లి మాటకై 14 సంవత్సరములు అరణ్యంలో వెలుచున్నవాడను. నాకు సెలవు సగుడు. అయోధ్య శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతాదేవి ఎప్పుడు వనవాసము బయలుపోతున్నారు. లక్ష్మణుని భార్య ఊర్మిళ చూశాది. నాదా ప్రాణేశ్వర, నీవు అయోధ్య పురవాసులారా, నేను కోరి వచ్చదనయ్యాలా. అయోధ్య పురవాసులారా, నేను కోరి వచ్చదనయ్యాలా. అయోధ్య పురవాసులారా, నేను కోరి వచ్చదనయ్యాలా. అయోధ్య పురవాసులారా,
కొరకై నేను అరణ్యమునకు 14 సంవత్సరమును వెళ్ళుచున్నవాడను. నన్ను చల్లగా దీవించి పంపండి. ఇక మేము వెళ్ళుచున్నాము. సీతా లక్ష్మణ శీఘ్రముగాను సీతా లక్ష్మణ శీఘ్రముగాను సీతా లక్ష్మణ శీఘ్రముగాను సీతా లక్ష్మణ శీఘ్రముగాను నీతి తోడ వనవాసమునకును నీతి తోడ వనవాసమునకును నీతి తోడ వనవాసమునకును నీతి తోడ వనవాసమునకును నీతిక మనము ప్రియముగ బోధము నీతిక మనము ప్రియముగ బోధము నీతిక మనము ప్రియముగ బోధము నీతిక మనము ప్రియముగ బోధము దైతవనము చేగాననకేదియో దైతవనము చేగాననకేదియో దైతవనము చేగాననకేదియో దైతవనము చేగాననకేదియో కనబడుచున్నది గంగా నదిలో కనబడుచున్నది గంగా నదిలో కనబడుచున్నది గంగా నదిలో కనబడుచున్నది గంగా నదిలో అందుల జలమున స్నానము చేసియో అందుల జలమున స్నానము చేసియో అందుల జలమున స్నానము చేసియో అందుల జలమున స్నానము చేసియో ముచుమోదము కొలతిరమణము ముచుమోదము కొలతిరమణము ముచుమోదము కొలతిరమణము ముచుమోదము కొలతిరమణము సీతా లక్ష్మణ శీఘ్రముగాను సీతా లక్ష్మణ శీఘ్రముగాను లక్షణ సఖి జానకి అది చూడుము. ఆ గంగా నది ఎంత చూడముచ్చటగా ఉన్నారో. ఈ గంగా నదిని దాటించేవారు ఎవరు లేరు కనుక మనం ఇచ్చటనే నిర్మాణము గావించుకుందాం. ఎంత అందముగా ఉన్నది. దీన్ని వర్ణించడానికి ఎవరి తరం దాకా ఉన్నది కదా. ఆ 2 కన్నులు చాలకుండా ఉన్నది కదా. ఘనమైన ఈ గంగా నది దాట మనవజమా 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 కనుగొంటి వా లక్ష్మణ ఈ గంగా నది కనుగొంటి వా లక్ష్మణ ఈ గంగా నది కనుగొంటి రాజా
ఈ నది దాంట్లో మన వశం కాకుండా ఉండాలి కదా. ఎవరైనా వచ్చే వరకు ఊడవారు వచ్చే వరకు మనము ఇచ్చటనే కూర్చొని ఉందాం. సరేనా? ఇందులో స్నానం ఆచరించి ఇచ్చటనే ఉందాం. రామలక్ష్మణుడు నన్ను విడిచి అడవులకు పయనమైన నాయన. అడవి బట్టి వాహబాలక నీవు ఆనందముగా రాజా మేలక. 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 అడవి బట్టి వాహబాలక కొడుకలక కొడుక శ్రీరామాని మేలక. కైక కోరికతో నిన్నో రాజాలక కొడుక శ్రీరామాని మేలక. కైక కోరికతో నిన్నో రాజాలక కొడుక శ్రీరామాని మేలక. అడవి బట్టి వాహబాలక నీవు ఆనందముగా రాజా 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 మేలక. అడవి బట్టి వాహబాలక. నా నోట నిన్ను గమ్మంటినా కొడుక నాకీగా వరమిస్తానంటినా. నా నోట నిన్ను గమ్మంటినా కొడుక నాకీగా వరమిస్తానంటినా. నా నోట నిన్ను గమ్మంటినా నాకీగా వరమిస్తానంటినా. నా నోట నువ్వు గమ్మంటినా కొడుక నాకీగా వరమిస్తానంటినా. నా నోట నిన్ను గమ్మంటినా. ఆనాటి ఇట్టి జరుపుకుంటినా దాని ఆశాదీక్షగా నేను ఉంటినా. 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 ఆనాటి ఇట్టి జరుపుకుంటినా. అడవి బట్టి వాహబాలక నీవు ఆనందముగా రాజా మేలక. 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 అడవి బట్టి వాహబాలక కనుపెట్టు నిలుపు నింపాటికి తండ్రి శాపము వచ్చేరా నేటికి. కనుపెట్టు నిలుపు నింపాటికి
కుమార రామచంద్ర, నన్ను విడిచి నీవు అరణ్యవాసంలోకి వెళితివా నాయన. నీ పినతల్లి అయిన కైకాదేవి నిన్ను ఓర్వజాలక నిన్ను అరణ్యవాసంలోకి వెళ్ళకు కోరికలు కోరిన నాయన. అలనాడు నేను చేసిన పాపములు శ్రవణ కుమారుని తల్లిదండ్రుల శాపము వలన ఈనాడు పుత్రశోకము తొలగింది కదా నాకు కుమార రామచంద్ర. కుమార రామ 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 కుమార రామచంద్ర, నన్ను విడిచిపోతువా తండ్రి? కుమార రామచంద్ర, నీవు లేని ఈ అయోధ్యాపురములో నేను ఎలా జీవించను నాయన? కుమార రామచంద్ర, రామ రామ రామ. అని చెప్పి దశరథ మహారాజు గారు ఎప్పుడు గతించను ఆ యొక్క సతీమణులైన కంసల్య, కైక, సుమిత్ర ఏ తీరుగా విలపించుచున్నారు. మనోహర, అయ్యయ్యో ప్రాణేశా హతమైపోతివా నీవు, 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 అయ్యయ్యో ప్రాణేశా హతమైపోతివా నీవు.
నాదా మమ్మల్ని ఓదార్చేవారు ఎవరు నాదా ఈ విధంగా దశరథుడు పుత్రశోకంతో మరణించిన తన భార్యను దుఃఖించి తర్వాత ఆ యొక్క దశరథునికి అంత్యక్రియలు గావించిన అన్నట్టు రామ అయోధ్య రామ రామ అయోధ్య రామ శ్రీరామచంద్ర మరాఠికి జై శ్రీరామచంద్ర మహారాజుకు జై శ్రీరామచంద్ర మరాఠికి జై శ్రీరామచంద్ర మహారాజుకి జై. ఓహో తల్లి నన్ను ఎందులకు రమ్మని అన్నారు భరత. నేను మేనమామ ఇంటిలో ఉన్నాను, నన్ను తొందరగా రమ్మని పిలిచిన కారణమేమో తెలుపు. కుమారా, నిన్ను పిలిచిన కారణము నీకు పట్టాభిషేకము చేయించడానికి నిశ్చయించి తిని, అందుకే నేను పిలిపించాను. ఆహా తల్లి, మా అన్నయ్యకు జ్యేష్ఠపుత్రుడు శ్రీరామచంద్రమూర్తి ఉండగా నాకు పట్టాభిషేకము ఏలగట్టను తల్లి, వలదు తల్లి. నాయన భరత, మీ అన్నగారైన శ్రీరామచంద్రుడు 14 సంవత్సరాలు అరణ్యములకు పోయిన వాడాను, అందువలన నీకు పట్టాభిషేకం చేయించదని పూనితిని. ఆ తల్లి, మా అన్నయ్యకు ఇట్టి కష్టము ఎలా కలిగదో తెలుపు తల్లి. కుమార, నీ మీది ప్రేమతో వ్రతించి నేను ఈ యొక్క తండ్రి వద్ద కోరికలు కోరితిని, అందువలన 14 సంవత్సరాలు అరణ్యములకు పోయినవాడాను, అందుకే నీకు ఈ పట్టాభిషేకం చేయించు. చీ తల్లి, నేను ఈ బాణం చే దుంచువాడను, కానీ తల్లిని దూషించకూడదని ధర్మశాస్త్రంలో చెబుతుండేది. ఇది నేను కూడా మా అన్న వద్దకు వెళ్ళువాడను. నీ వలన మా తండ్రి కూడా గతించాను. నీ ముఖము చూసినా ఇక్కడ ఉండటం కంటే ఈ రాజ్యంలో ఉండటం కంటే మా అన్నజాడలకే వెలువాడను. ఈ రాజ్యంతో నాకు అక్కరలేదు. ఎంత పని చేసివే మాత, నిన్ను ఏమానందును నాదు నోట. ఎంత పని చేసివే మాత, నిన్ను ఏమానందును నాదు నోట. ఎంత పని చేసివే మాత, రక్షకునిపై పంతం పోగోలినా, రక్షకునిపై పంతం పోగోలినా. ఎంత
చూడరాదు, నీ ముఖంబు చూడరాదు. ఇప్పుడే నేను మా అన్న వద్దకు వెళ్ళిపడాను. ఈ రాజ్యంతో నాకు అక్కరలేదు, ఈ ప్రజలతో నాకు అక్కరలేదు, ఈ రాజ్యము, ఈ పట్టణము నాకు అవసరం లేదు. మా తండ్రి నాకు సర్వం. మా అన్నజాడలో వెళ్ళదాను. ఏటికి నాకి ప్రభుత్వము మాయన్నలేని, ఏటికి ఈ రాజభోగము మాయన్నలేని, ఏటికి పనికి రాని ఎల్ల జనులు నాకీక, పనికి రాని ఎల్ల జనులకు నాకుగా, ఏటికి ఎల్ల జనులు నాకీక, పనికి రాని ఎల్ల జనులు నాకీక, మా అన్నయున్న చోటకనే పోగువాడ, ఏటికి నాటి ప్రభుత్వము మాయన్నలేని, ఏటికి ఈ రాజభోగము మాయన్నలేని, ఏటికి ఈ రాజభోగము మాయన్నలేని, రాముడే నా తల్లి తండ్రియో మాయన్నయుడి, 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 రాముడే నా భారకర్తయో మాయన్నయుడి, రాముడే నా భారకర్తయో మాయన్నయుడి, రాముడే దైవము నాకు, రాముడే సర్వము నాకు, రాముడే దైవము నాకు, రాముడే సర్వము నాకు, రాముడి పద కమల దేవ రాత్రి పగలు చేయువాడ, ఏటికి నాటి ప్రభుత్వము మాయన్నలేని, ఏటికి ఈ రాజభోగము మాయన్నలేని, ఏటికి ఈ రాజభోగము మాయన్నలేని, సుందరమై వెలసినట్టియో మాసురబాద, సుందరమై వెలసినట్టియో మాసురబాద, మందిరమున వెలసినట్టియో మాసురబాద, మందిరమున వెలసినట్టియో మాసురబాద, హిందు మౌలి ప్రియ సకుండు ఇంద్రనీలవర్ణుడు, హిందు మౌలి ప్రియ సకుడా ఇంద్రనీలవర్ణుడు, మందిరాకి తీరుడైన మా రాముని చేరబోదు, ఏటికి నాకి ప్రభుత్వము మాయన్నలేని, ఏటికి ఈ రాజభోగము మాయన్నలేని, ఏటికి ఈ రాజభోగము మాయన్నలేని. ఈ మా అన్నలేని ఈ రాజ్యము నాకు వలదు. నేను ఇప్పుడే మా అన్న వద్దకు వెళ్ళువాడను. ఈ కిరీటము నాకు వలదు. ఆ చిత్తజన పరిపాలకుడెందుండెనో, శ్రీరామచంద్రుడెటు పోయెనో, చిత్తజన పరిపాలకుడెందుండెనో, శ్రీరామచంద్రుడెటు పోయెనో, యోగా పరిపాలుండో యోగా బాగుండతడు, నాగాకుల భూషణుడు నాగేశ్వరుని అన్న శ్రీరామచంద్రుడెటు పోయెనో, చిత్తజన పరిపాలుడెందుండెనో, శ్రీరామచంద్రుడెటు పోయెనో, ఆ చిత్తజన పరిపాలకుడెందుండెనో, శ్రీరామచంద్రుడెటు పోయెనో, మరియా చిత్తజన పరిపాలకుడెందుండెనో, శ్రీరామచంద్రుడెటు పోయెనో, ఆ చిత్తజన పరిపాలకుడెందుండెనో, శ్రీరామచంద్రుడెటు పోయెనో, మరియా చిత్తజన పరిపాలకుడెందుండెనో, శ్రీరామచంద్రుడెటు పోయెనో, మాయ శ్రీరామచంద్రుడెటు పోయెనో, ఆ చిత్తజన పరిపాలకుడెందుండెనో, శ్రీరామచంద్రుడెటు పోయెనో, చిత్తజన పరిపాలకుడెందుండెనో, శ్రీరామచంద్రుడెటు పోయెనో,
పరిపాలకుడెందుండెను శ్రీరామచంద్రుడెను మాయను మాయన్న జాడింకా కలగదు నాకి రాజా భారము లెక్క తెలియదు మాయన్న జాడింకా కలగదు నాకి రాజా భారము లెక్క తెలియదు మాయన్న జాడింకా తెలియదు మాయా కాశీ ధర్మాపురములో నెలకొన్న మాయా కాశీ ధర్మాపురములో నెలకొన్న మాయా కాశీ ధర్మాపురములో నెలకొన్న మాయా కాశీ ధర్మాపురములో నెలకొన్న మాయన్న జాడాలో మరి నేను పోయేదా శ్రీరామచంద్రుడికు మాయను మర్యాసిత జన పరిపాలకుడెందుండెను శ్రీరామచంద్రుడికు మాయను ఆహా, మా అన్న జాడలు ఇంకా ఏడు చూసినా కలగడం లేదే చాలా దూరం వచ్చి ఉన్నాను ఇంకా జాడ దొరకకుండా ఉన్నది అయినా ఇంకా వెతికేదాన్ని ఈ రథ చక్రము దార పట్టుకొని వెళ్ళేదాన్ని మాయన్న శ్రీరామ నా పాలి దైవామా మాయన్న శ్రీరామ నా పాలి దైవమా మాయన్న శ్రీరామ నా పాలి దైవామా మాయన్న శ్రీరామ నా పాలి దైవమా మాయందు దయలేక నందిలా నుంచి దివా 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 ఇల్లు నాకేలా ఈ రాజా సుఖమేళ రాగేలా ఈ రాజ్య సుఖమేలా మాయా కాని పాద భజన చేయుదులుండు మాయా కాళీ పాద భజన చేయుచుండు ఇల్లు నాకేలా ఈ రాజా సుఖమేళ రాగేలా ఈ రాజ్య సుఖమేలా నీవు లేని చోట నేనొక్క దినమున్నా నీవు లేని చోట నేనొక్క దినముండా నీవు లేని చోట నేనొక్క దినమున్నా నీవు లేని చోట నేనొక్క దినముండా నీ సాటి ఎవరైనా లోకమందునగలరా సాటి ఎవరైనా లోకమందునగలరా నీ సేవ చేసేదా నిక్కముగా శ్రీరామ నీ సేవ చేసేదా నిత్యముగా శ్రీరామ నిక్కముగా శ్రీరామ నిత్యముగా శ్రీరామ నాయన్న శ్రీరామ నా పాలి దైవామా నాయన్న శ్రీరామ నా పాలి దైవమా ఆహా మా అన్నయ్య అదిగో అక్కడ ఎవరో కూర్చుని ఉన్నట్టు కనబడుతున్నారే దగ్గరికి వెళ్ళి చూసేదాన్ని అన్నయ్య రామచంద్ర నీకు ఇది వందనమ్ముడు చల్లగా వర్తిలము అన్నయ్య నాయన గారు నీ నామము తలుచుతూ గతించను నాయనగారు గతించరా ఆహా నాయనా నాయనా నేను ఏమి చేయదు తండ్రి తండ్రి మమ్మల్ని విడిచి నువ్వు వెళ్ళిపోయినావా గన్న తండ్రి గన్న తండ్రి జనగాడను మరచియుంటిరా నేనెత్తు తాళగలను నేనెత్తు తాళగలను నాయనా
బుద్ధులు చెప్పి మమ్మల్ని విడిచి నువ్వు ఎలా వెళ్ళిపోయావు నాన్నగారు, మేము ఎలా బ్రతకగలము నాయన నాయన. అన్నయ్య రామచంద్ర మన పురముకు వెళ్ళిపోదాము. తమ్ముడా అన్నయ్య రామచంద్ర రండి పురముకు పోదాం. తమ్ముడా సోదరా నేను రాలేను తమ్ముడా రాలేను. ఇది వినుము. తండ్రియాజ్ఞను శిరమునా దాల్చి వాచి, తండ్రియాజ్ఞను శిరమునా దాల్చి వాచి, ప్రతిన నిలవేసుకొనియా పట్టునందు మరలపురము కలిగిన శిరమునేతి, మరలపురము కలిగిన శిరమునేతి, ప్రజలలో మునుగాంచగా వలలు పడులే. తమ్ముడా నేను రాలేను తమ్ముడా. తండ్రి వాక్యముకై 14 సంవత్సరములు నేను అరణ్యవాసములకు వెళ్ళిన వాడను. నేను వచ్చిన ఎడల ఆ యొక్క అయోధ్య పురవాసులు నన్ను ఎల్లన చేశారు కదా. తండ్రి వాక్యము నిలిపి పురమునకు రాగలను. అంతవరకు నీవే సత్యరాజ్యమును పరిపాలించు. అన్నయ్య రామచంద్ర నీవు లేని ఆ పురము నేను ఎలా వెళ్ళగలను? నాపై కోపగించుట న్యాయము కాదు. కేశవని కోపము నా మీద, కేశవని కోపము నా మీద, కేశవని కోపము నా మీద, కేశవని కోపము నా మీద, చేసితని కపకీర్తియు కాదా, చేసితని కపకీర్తియు కాదా, రామ 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 సీత, రామ 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 సీత, నా మొరని చెవులకు వినరాదా, నా మొరని చెవులకు వినరాదా, శ్యామలాంగనికి మర్యాద, శ్యామలాంగనికి మర్యాద, కేశవని కోపము నా మీద, కేశవని కోపము నా మీద, దశరథ నందన దానవ మర్దన, దశరథ నందన దానవ మర్దన, దారి చూపుమంటే రామ, దారి చూపుమంటే రామ, సరి చేతుమంటే రామ, సరి చేతుమంటే రామ, తోవ చూపుమంటే రామ, తోవ చూపుమంటే రామ, కేశవని కోపము నా మీద, కేశవని కోపము నా మీద, అన్నయ్య రామచంద్ర నువ్వు ఇంత కోపగించినా మేము చిన్నవాళ్ళను ఎలా తాళగలవు? వచ్చిన పురముకు రమ్ము. లేదు ఏమి నాకేదైనా ఒక దారి చూపించు. తమ్ముడా సహోదర తమ్ముడా నేను ఒక ఉపాయము మాట తెలుపదా వినుము. అయ్యే చెప్పు. సోదరా నా పాదకములు తీసుకుని వెళ్ళి ఆ యొక్క నందిగామ పట్టణంపై పీఠముపై అభిషేకించి ఆ యొక్క నందిగామ పట్టణము నంది గ్రామంలో నివసించుతూ సత్యరాజ్యమును పరిపాలించుడు. సరే అన్నయ్య నీవు అనువిధానంపే సత్యరాజ్యము పరిపాలించదా ఇప్పుడు కదా నాకు సంతోషముగా ఉన్నది. నీ పాలసేవ లభించదు. దొరికెను 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 నేటికి, దొరికెను 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 నేటికి, దొరికెను 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 నేటికి, దొరికెను 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 నేటికి, రామాని దర్శనము, రామాని దర్శనము,
చెప్పిన విధముగా ఈ పీఠము మీద అలంకరించి సత్య రాజ్యము పరిపాలించదు. శ్రీరామచంద్రుడి పాదుకలు తీసుకువచ్చి రత్న సింహాసనంపై పెట్టి ఈ యొక్క నంది రాజ్యము నుండి రాజ్య పరిపాలన సత్యరాజ్యముగా పరిపాలించుతున్నాడు. ఇప్పుడు ఈ యొక్క నంది రాజ్యం లోపల నంది గ్రామం లోపల ఏ తీరుగా రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఓ భరత రాజేంద్ర, నీవు మీ అన్న వచ్చే వరకు 14 సంవత్సరములు ఈ యొక్క రాజ్యము పరిపాలన చేయవలేదు, సత్య రాజ్యముగా పరిపాలన చేయవలేదు. అలాగే మంత్రివా. అయ్యా మరి కిరీటం రామచంద్రమూర్తి అయోధ్యాపుర రారాజు భర్త రాజేంద్రుడికి భర్త రాజేంద్రుడికి అయోధ్యాపుర రారాజు భర్త రాజేంద్రుడికి భర్త రాజేంద్రుడికి కూడా ఇంతవరకు శ్రీరామచంద్రుడు రాజ్య పరిపాలన చేశాడు, దశరథ మహారాజు గారు చేశారు. భరతుడు రాజ్యం ఏరలేదు కాబట్టి ఈ యొక్క నంది రాజ్యంలో మన తీరుగా మెదిలిన భరతునకు జుట్టు గద్దెగట్టి రాజుగా నిలబెట్టుకున్నాం. జై జై శ్రీరామ్. భర్త రాజేంద్రుడికి చెప్పవు గురుదక్షిణ ఉంటది. ఎంత చెప్పండి? 1000, 2000, 3000, 4000, 5000 నువ్వు అనివిధ అమ్మనే ఇస్తాం. ఇస్తాం కాదు. ఎంత గింత చెప్తే ఇప్పుడు కన్సీని ఉన్నారు కదా, ఇప్పుడు పదవి చెప్పండి చెప్పండి. ఇప్పుడే పదవి వచ్చింది కదా, పదవి నీకేను. మొదటి పదవి అయ్యా పదవి నాకు ఇచ్చారంటే ఆనందం కాదు. మొదటి సంభావన నీకే అని అంటున్నావు. అదే ఎంతో చెప్తుంది స్వామి, మీ గురుదక్షిణ కావాలి చెప్తుంది కదా కింద 5000. అది ఊహించనంత చూత పొలంగా ఉన్నది కానీ ఇప్పుడు చెప్పేది గురుదక్షిణ చెప్పింది. చెప్పాలి తప్పది. ఇంకా చూద్దాం నువ్వు మాట పడతారా? చెప్తాము. చెప్పండి. రత్న సింహాసనం మీద ఉన్నారు, ఇంతమంది ఉన్నాక ఇంతమంది చెప్పండి. రేపే చెప్పండి. 5000, 1000, 2000 అశ్వరం ఇస్తుందా? ఎనుకము అశ్వాలు నీ సేవకేనా? నేను ఎప్పుడే నా వంతు. ఎవరైతే మేపుతాయి నాకే ఇస్తారా? నా కొట్టుక పండు చెప్పింది. చెప్పండి. అశ్వరం మేపుడు నీ బాధ్యత. మేపుడు మా బాధ్యత, కూర్చుంటుడు మీ బాధ్యత. కానీ చెప్పింది గురుదక్షిణ ఎంతో ఒక ఎందుకు తాను చూస్తాను, ఎందుకు తాళలేస్తాను, గొంతుగా ఎందుకుతాను. 5000 ఇప్పుడు చెప్పినావు కదా 5000 కావాలండి. 5000 గదాంతి లెక్క కాదు. 5000 ఫస్ట్ చూపెట్టింది అదే కదా. సంతోషంగా ఉండదు. శ్రీ భరత రాజేంద్ర మహారాజ్ రాజేంద్ర దేశం లేదు.